సో ఇప్పుడు ఇమీడియట్ షిప్ తీసుకురావడానికి ఒక బెర్త్ ఇమీడియట్ రెడీ అండి. ఓవరాల్ దానికి ఇంకా ఒక 3 బెర్త్ వస్తుందండి. అదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు మనకి. అది కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు డ్రెడ్జింగ్, రిక్లమేషన్, మళ్ళీ ఇంకా బెర్త్ కన్స్ట్రక్షన్ అన్ని స్టార్ట్ చేసి ఓవరాల్ కంప్లీషన్ అంటే మన కాంట్రాక్ట్ ప్రకారం 2025లో కంప్లీట్ చేయాలండి. కానీ ఒక బెర్త్ ఇప్పుడు ఇమ్మీడియట్ రెడీ చేసి పూర్తి చేసిందండి. రామాయపట్నం పోర్ట్ మల్టీ కార్గో షిప్స్ ఆపరేషన్స్ కు అనుకూలంగా ఉండబోతోంది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లన్నీ పోర్టులో శరవేగంగా జరిగిపోయాయి. పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతుల ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి వీలుగా కస్టమ్స్ అధికారుల కోసం ఆఫీసు కూడా పూర్తయింది. పోర్టు ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ బిల్డింగ్, కస్టమ్స్ బిల్డింగ్, పోర్ట్ ఆపరేషన్స్ బిల్డింగ్ రెడీగా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. మొత్తం మీద రామాయపట్నం పోర్టు జనవరి నెలాఖరుకు గాని, ఫిబ్రవరి మొదటి వారంలో గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. శరవేగంగా